ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారు అనుకుంటున్నాను. టుడే స్పెషల్ రెసిపీ బూందీ అచ్చు. ఫస్ట్ అయితే మనం దీనికి తీసుకోవాల్సింది 1 కప్ శనగపిండి. ఈ శనగపిండిని బాగా చల్లించేసేయాలి. ఈ రాఖీ పండగకి ఏం చేయాలా అనుకుంటూ ఉన్నాను. అండ్ చాలా సింపుల్గా చేయాలి, అందరి ఇంట్లో ఉండేలా చేయాలని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో అందరికీ కూడా శనగపిండి అనేది ఉంటుంది. ఇలా అచ్చు అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అవుతుంది. బయట అయితే మనం కొనుక్కునే అవసరం అయితే ఉండదు. ఇలా బాగా చల్లించేసేయాలి ఈ శనగపిండిని. ఇలా చల్లించేసాం కదా, దీనిలోనే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. బాగా వస్తాయి బియ్యపిండి కొద్దిగా వేసుకుంటే. ఇందులోనే లైట్గా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా అండ్ లైట్గా కొద్దిగా ఉప్పు, చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇవి కూడా బాగా చల్లించేసేయాలి. ఇవన్నీ కూడా ఇలా చల్లించేసాం కదా, మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మరీ అంత తిక్కుగా కాక మరీ అంత జారుగా కాక మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ జార్ అనేది ఉంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా చిల్లులు గరిటె ఉన్న చిల్లులు గరిటె అయినా తీసేసుకోవచ్చు, లేదు అంటే బూందీ గరిటె ఉంటే బూందీ గరిటె అయినా తీసేసుకోవచ్చు. ఇంకా నేనైతే బూందీ గరిటె తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడైందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా వేస్తే వెంటనే మనకి పైకి తేలిపోవాలి. తేలిపోయితే బాగా ఆయిల్ అనేది హీట్ అయినట్టు. అయితే బూందీకి బాగా హీట్గా అవ్వాలి ఆయిల్ అనేది. వేసేసుకుందాం బూందీ అనేది. ఒక్కసారి మళ్ళీ పిండి కలిపేసుకొని మనం బూందీ అనేది వేసుకుంటూ ఉండాలి. మరి అంత పైకి పెట్టేయకూడదు బూందీ గరిటె అనేది. ఇలా వేసుకోవాలి, అంతా కూడా ఇలానే వేసుకోవాలి. ఇంకా మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు, లేదు తొందరగా తీసేసుకోవాలి అనుకుంటే ఇలా కొంచెం మెత్తగా ఉండేటప్పుడే తీసుకోవచ్చు. ఇంకా ఇలా ఉండేటప్పుడు తీసేసుకోవాలి. ఇంకా తీసేసుకుందాం. తీసేసుకొని నెక్స్ట్ కూడా ఇలానే వేసుకోవాలి. అంతా కూడా బూందీ కూడా ఇలానే వేసేసుకొని తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన బూందీ అంతా కూడా రెడీ అయిపోయింది. పూసుగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది చూడండి. అండ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇంకా పక్కన పెట్టేసి మనం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో బెల్లం వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని గట్టి పాకం వచ్చేదాకా చూసుకోవాలి. అంటే మనకి పాకం అనేది ఇట్లా ప్లేట్కి కొడితే టంగ్ మనాలి, అట్లాంటి పాకం అనేది రావాలి. ఇంకా పాకం వచ్చిందో రాలేదో ఒక్కసారి చూద్దాము. మనము ప్లేట్లోననేది వాటర్ తీసుకున్నాము. ఇలా తీసుకొని ఇంకా మనకి పాకం అనేది రాలేదు చూడండి. కొంచెం గట్టిగా రావాలి. కొంచెం తీగ పాకంలా వచ్చేసింది. కొంచెం గట్టిగా రావాలి. ఇంకా మళ్ళీ చూద్దాం ఒకసారి. చూడండి, ఇంకైతే మనకి పాకం అనేది వచ్చేసింది. చూసారుగా, ఇలా రావాలి సౌండ్ అనేది. ఇంకా ఇలా ఉంది కదా, ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. నేను షుగర్లో కొట్టేసి ఉంచుకున్నాను రెడీగా. సో ఇంకా ఇందులోనే మనం బూందీ కూడా వేసేసి కలుపుతూ ఉండాలి. ఇంకా మొత్తం బూందీ అంతా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి, మంట అనేది సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. రెడీగా ప్లేట్కి ఆయిల్ అయినా నెయ్యి కానీ పూసుకొని ఉంచుకున్న ప్లేటు రెడీగా ఉంచుకోవాలి.
ఇంకా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ఒక్కదాన్నే చేసుకొని తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. అందుకోసమని మీకు ప్లేట్‌లో వేసేది నేను చూపించలేదు. సో, ఇంకా ఇలా వేసేసుకొని ఇలా ఒక కూరగాయని తీసుకొని దీనికి కూడా నెయ్యి అప్లై చేసేసి ఇలా సర్దేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూపించేదేం లేదు, చెప్పేదే కాబట్టి. కానీ కొంచెం కష్టమైంది నాకు తీసుకోవడం అనేది. ఇంకా ఇందులోనే జీడిపప్పులు, కిస్మిస్‌లు కూడా వేశాను. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అదనేది నీకు స్కిప్ అయిపోయింది నాకు. ఇంకా ఇలా సర్దేసుకొని చల్లారేంత వరకు ఉంచుకోవాలి. చల్లారిపోవడం అంటే కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం ఘాట్లనేవి పెట్టేసుకోవాలి. మనకి నచ్చినట్టు ఘాట్లవన్నీ పెట్టేసుకొని కట్ చేయడానికి. ఇంకా లాస్ట్‌లో చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, మన బూందీ అచ్చు రెడీ అయిపోయింది. నేను మీకు చెప్పడం మర్చిపోయిన, కిందన కొద్దిగా బటర్ పేపర్ అనేది వేసాను చూడండి. ఇలా వేసుకున్నాను కదా, ఇంకా మనకి అచ్చు అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ముక్కలు. చూసారుగా ఫ్రెండ్స్, మన బూందీ అచ్చులు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. రక్షాబంధన్కి ఇలా చాలా సింపుల్గా ఇంట్లోన ఇలా చేసేసుకోండి. బూందీ అచ్చులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ బెల్లం అయితే మాత్రం ఐరన్ చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.